గుడ్ మార్నింగ్ మా ఎవ్రీవన్. ఇంకా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ జాయిన్ అవ్వండి. ఒక 2 minutes వెయిట్ చేద్దాం మిగతా వాళ్ళ కోసం. Good morning, sir. నేను ఏం చెప్పాను, క్లాస్ వినేటప్పుడు అందరు కెమెరా ఆన్ చేసుకొని వినాలని చెప్పాను కదా. Recording in progress. మా ఇంకా చాలా మంది జాయిన్ కావాలి. ఏం కాలేదు. మిగతా వాళ్ళు ఎవరు చేయలేదా? అను ఇద్దరు చేశారు. మిగతా వాళ్ళు జస్ట్ జాయిన్ అయ్యి పక్కన పెట్టేసి వెళ్ళిపోయినారా? మరి అమ్మా 23rd అంటే నెక్స్ట్ ఇప్పుడు వచ్చే మండే కాకుండా మళ్ళీ వచ్చే మండే నుంచి మనం క్లాస్ 9కి చెప్పుకుందాం. ఓకేనా? అందరికి 9కి పెట్టుకుందాం. 9 to 10, 9 నుంచి 10కి పెట్టుకుందాం. ఓకేనా? మ్యాక్సిమం 9:30, 9:40 అట్లా అయిపోతుంది క్లాసు. అంటే మన టాపిక్ని బట్టి ఒకరోజు టాపిక్ వచ్చి అంటే మనం ఒకటే రోజు అంతా టాపిక్ చెప్పినామంటే మీకు అర్థం కావాలి కదా. ఏ రోజు టాపిక్ని బట్టి ఆ రోజు ఉంటుంది. లైక్ 30 minutes, 40 minutes, 1 hour, 1.5 hour ఇట్లా ఉంటుంది. ఓకేనా? అందరికీ ఓకేనా? ఎప్పుడంటే ఇప్పుడు కాదు, 23rd నుంచి. ఓకేనా? 23rd నుంచి 9కి పెట్టుకుందాం. ఓకే, 9 or 9:30 నేను చెప్తాను. నెక్స్ట్ వీక్లో మీకు ఎగ్జాక్ట్ టైం చెప్తాను. ఓకే, ఈరోజు క్లాస్కి చాలా మంది జాయిన్ కానట్టున్నారు. 20 members వచ్చారు. మా అటెండెన్స్ తీసుకునే వాళ్ళు స్క్రీన్ షాట్లు తీసుకోండి, లాస్ట్లో వెరిఫై చేయండి వీళ్ళు ఉన్నారా లేదా క్లాస్ అంతా అని చెప్పి. కెమెరా ఆన్ ఎందుకు కాదు మా, మొబైల్లో జాయిన్ అయ్యారా, సిస్టంలో జాయిన్ అయ్యారా? ఏ కాలేజ్ వల్ల ఆ కాలేజీలో ఎవరో ఒకరు లీడ్ తీసుకొని, ఓకేనా, ఏ కాలేజీలో ఎవరో ఒకరు ఆ కాలేజ్ నుంచి ఒకరు అటెండెన్స్ వేసి నాకు పంపించండి. అందరూ ఆన్ చేసుకోండి మా. అప్ టు ఎస్టర్డే క్లాస్ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఫేస్బుక్ గురించి, ఇన్స్టాగ్రామ్ గురించి, యూట్యూబ్ గురించి, జీమెయిల్ గురించి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, జీమెయిల్. రేపు టుమారో ఫ్రైడే అందరికీ రివైజ్ చేస్తాను. ఎవరైతే మిస్ అయింటారో
వాళ్ళకి అప్ టు స్టార్టింగ్ క్లాస్ నుంచి మొత్తం రివైజ్ చేస్తాను. ఓకేనా? ఎవరు వరి అవ్వద్దండి, మిస్ అయిన వాళ్ళు ఎవరు వరి అవ్వద్దండి. రేపు ఎండ్ టు ఎండ్ నీట్గా మీకు రివైజ్ చేస్తాను. ఇప్పుడు వరకు మనకి ఎస్ఈఓ అయిపోయింది. ఇప్పుడు మనం చెప్పుకునేది ఎస్ఎంఓ. ఈ రెండింటి మీద కూడా జాబ్స్ చేసుకోవచ్చు. ఎస్ఈఓ మీద సపరేట్ జాబ్ చేసుకోవచ్చు, ఎస్ఎంఓ మీద మనం సపరేట్ జాబ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ కోర్సు మీరు టోటల్ కోర్సు ఎస్ఈఓ, ఎస్ఎంఓ, ఎస్సిఎం, ఎస్ఎంఎం మొత్తం మనకు 4 ఉంటాయి. ఈ 4 కలిపి ఓకే, ఈ 4 కలిపి మనము బయట నేర్చుకున్నామంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ 20,000 30,000 అట్లా తీసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మనకు 65,000 రూపీస్ 75,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ప్రజెంట్ 75,000 రూపీస్ ఛార్జ్ అనేది చేస్తున్నారు. ఓకే, ఈరోజు మన టాపిక్ వచ్చి ఓకేనా, ఈరోజు మన టాపిక్ వచ్చి రెడిట్ అకౌంట్ క్రియేట్ చేయడం. ఓకేనా, అంటే నిన్న మనం ఏం చెప్పాము, లైక్ ఫేస్బుక్ చెప్పుకున్నాము, ఇన్స్టాగ్రామ్ చెప్పుకున్నాము, జీమెయిల్ అకౌంట్ గురించి చెప్పుకున్నాము, ఓకే, యూట్యూబ్ గురించి చెప్పుకున్నాం. టోటల్ 4 టాపిక్స్ కంప్లీట్ అయినాయి. ఇట్లా డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి. నిన్న మీకు చెప్పాను కదా, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని, లింక్డ్ఇన్ అని, రెడిట్ అని, క్వారా అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. అదే బ్రౌజర్స్ అంటే ఏమొస్తాయి, గూగుల్ క్రోమ్ అని, ఓకేనా, మొజిల్లా ఫైర్ ఫాక్స్ అని. ఓకే, గూగుల్ క్రోమ్ అంటే ఇది మొజిల్లా ఫైర్ ఫాక్స్ అని. ఓకే, ఇంకా ఏముంటాయి మనకు క్రోమ్స్ బ్రౌజర్స్ ఏముంటాయి, యాస్క్ అని, బింగ్ అని, యాహూ అని, ఇలాంటివన్నీ. యాహూ అంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్, అంటే ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి ఏమన్నా సెర్చ్ చేస్తాం కదా, ఓకే, గూగుల్లోకి వెళ్ళి ఏమన్నా సెర్చ్ చేస్తాం కదా, అట్లా ఇది యాహూ బ్రౌజర్. చూడండి, ఇది యాహూ బ్రౌజర్. ఇక్కడికి వచ్చి ఇలా సెర్చ్ చేస్తాం, అది బింగ్ అంటే ఇవన్నీ బ్రౌజర్స్. ఓకే, ఇప్పుడు గూగుల్లోకి వచ్చి మనం ఏదైతే సెర్చ్ చేస్తాం అట్లా ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఓకే, బింగ్ అంటే ఇది మైక్రోసాఫ్ట్ అన్నది. ఓకేనా, ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇవన్నీ యాడ్స్ అన్ని డిఫరెంట్ యాడ్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఇదంతా కొత్తగా ఉంటుంది కాబట్టి గూగుల్ అనేది కొంచెం చూసుకోవడానికి బాగుంటుంది కాబట్టి, ఓకేనా, అందరూ ఎక్కువ గూగుల్ నుంచి సెర్చ్ చేస్తారు, గూగుల్ నుంచి సెర్చ్ చేసి అది తీసుకుంటారు. ఈరోజు వచ్చి మనము ఫస్ట్ రెడిట్ అకౌంట్ గురించి చెప్పుకుందాం. ఓకేనా, రెడిట్ అకౌంట్ అంటే ఏంటంటే REDDIT, రెడిట్ అని సెర్చ్ చేస్తాం. రెడిట్ అని సెర్చ్ చేసి ఇక్కడ ఫస్ట్ ఓపెన్ చేస్తాం. ఇది కూడా ఒక సోషల్ మీడియా అకౌంట్ మాదిరి. ఇట్లా చేసిన తర్వాత లాగిన్ అవుతాం. ఓకేనా, మన అకౌంట్ ద్వారా మనం లాగిన్ అవుతాం. లాగిన్ అయ్యాక మనకి ఏమవుతుందంటే ఇలా అడుగుతుంది. ఇలా అడిగాక ఇక్కడ ప్రొఫైల్ కాడికి వెళ్ళి క్లిక్ చేసుకుంటే, మన ప్రొఫైల్ మీద క్లిక్ చేసినామంటే ఇది మన ప్రొఫైల్ చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇట్లా మనకు ప్రొఫైల్ అనేది చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్రియేట్ పోస్ట్ అని చెప్పి కొట్టి మన టైటిల్ ఏంటి అంటే ఇక్కడ చూడండి టెక్స్ట్ అనేది. ఇక్కడ మన సంబంధించిన టైటిల్ ఏంటి, ఇప్పుడు మనం ఏదన్నా మనం సంబంధించింది ఇప్పుడు ఏదన్నా పోస్ట్ చేస్తున్నాము. ఓకే, ఆ పోస్ట్కి రిలేటెడ్ టైటిల్ ఏంటి, ఇక్కడ మన టెక్స్ట్ ఏంటి అనేది పెట్టుకుంటాం. ఇమేజ్ అండ్ వీడియో. ఓకే, ఇమేజ్ అండ్ వీడియోలో ఏం చేస్తామంటే మనము, ఓకేనా, ఈ ఇమేజ్ అండ్ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇక్కడ అంటే టెక్స్ట్ అయితే ఇలా చేసుకుంటాము. అదే ఇమేజ్ కానీ వీడియో కానీ అప్లోడ్ చేయాలంటే టైటిల్ చేసేసుకొని ఇక్కడ అప్లోడ్ అని ఉంది చూడండి, ఈ అప్లోడ్ మీద క్లిక్ చేసినామంటే మన సిస్టమ్ నుంచి ఏదైనా వీడియో కానీ ఇమేజ్ కానీ తీసుకొని, ఓకేనా, ఏదైనా వీడియో కానీ ఇమేజ్ కానీ ఇలా తీసుకొని, ఓకేనా, ఆ ఇమేజ్ ఇక్కడ చూడండి ఇలా పెట్టేసుకొని మనము ఇక్కడ ట్యాగ్స్ అని ఉంటాయి, ఏదైనా ట్యాగ్ యాడ్ చేసుకోవాలంటే మనం చేసుకోవచ్చు. ఇక్కడ బాడీ టెక్స్ట్ యాడ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఇక్కడ పోస్ట్ అని వస్తుంది. ఈ పోస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం.
చూడండి ఇట్లా పెట్టి ఇక్కడ పోస్ట్ అని చెప్పి క్రియేట్ చేస్తాం. మన టైటిల్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ఇస్తాం. ఒకవేళ మీకు టైటిల్ డిస్క్రిప్షన్ ఇట్లా ఏం చేయాలనో తెలీదు, జస్ట్ చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. చాట్ జీపీటీ ఓపెన్ చేసి మీరు ఏం చేస్తారంటే చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఓకేనా, చాట్ జీపీటీ ఓపెన్ చేసి మీరు ఏం చేస్తారంటే ఓకేనా, లాగిన్ ఎక్సెట్రా ఓకే చేశాక ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ ఇన్ పోస్ట్ కన్వర్షన్ అని ఉంది. ఇక్కడికి వచ్చేసి మనము ఏం చేసినాము, మనం ఒక పోస్ట్ పెట్టాలి. ఇట్లా ఒకటి సెర్చ్ చేసి పోస్ట్ పెట్టాలని చెప్పి సెర్చ్ చేసినామంటే సేమ్ మనం ఏదైతే కావాలనో అది మనకు ఇస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇమేజ్ రిక్వెస్ట్ అనుకోండి. ఓకేనా, మనకి ఇమేజ్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ రిక్వెస్ట్ అనేది మనకు చూపిస్తుంది. ఓకే, టెక్స్ట్ కన్వర్షన్ అనుకోండి. టెక్స్ట్ సర్టిఫికేషన్ ఏంది, హలో కనెక్షన్ ఐఎమ్ లుకింగ్ ఫర్ న్యూ ఆపర్చునిటీస్ యాజ్ ఎ డెల్ భూమి డెవలపర్. ఇట్లా మీరు ఏదైతే సెర్చ్ చేస్తున్నారో ఓకేనా దానికి రిలేటెడ్ మీరు చాట్ జీపీటీలోకి వెళ్ళి సెర్చ్ చేసుకుని ఆ కంటెంట్ అనేది తెచ్చుకోవచ్చు. ఆ కంటెంట్ అనేది మీరు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాము, ఇక్కడ ఐడిపిఎస్ స్కూల్ ప్రమోషన్, స్కూల్ ఫెసిలిటీస్, హాస్టల్ ఫెసిలిటీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, బస్ ఫెసిలిటీ అని చెప్పి సెర్చ్ చేసినాం. దాన్ని నీట్గా ఇచ్చింది చూడండి, ఐడిపిఎస్ స్కూల్, హాస్టల్ ఫెసిలిటీ, బస్ ఫెసిలిటీ. ఇట్లా మీకు ఎలా అయితే నీట్గా ఒక కంటెంట్ కావాలో మనము చాట్ జీపీటీ యూజ్ చేసి ఆ కంటెంట్ను అలా కూడా మనము జనరేట్ అనేది చేసుకోవచ్చు. ఆ కంటెంట్ అనేది మనం అలా కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఏదైనా ఇమేజ్ పెట్టేసి ఓకేనా, ఓకేనా, ఇక్కడ ఇంకా మనము ఏదన్నా ఇమేజ్ పెట్టేసి ఆ ఇమేజ్ను కూడా మనము ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆ ఇమేజ్ పెట్టేసి ఇప్పుడు ఏదైనా మనకి ఎర్రర్స్ వచ్చినాయి. ఓకేనా చూడండి, ఇప్పుడు ఇప్పుడు ఏదన్నా హౌ టు అప్లై బ్యాక్గ్రౌండ్ ఆన్ ఎంఎస్ ఆఫీస్, ఇట్లా మీకు ఏం తెలియకుండా ప్రతిదీ అంటే మీకు జాబ్లో ఏదన్నా ఎర్రర్ వచ్చిందా, మీకు జాబ్లో ఎర్రర్ ఏదన్నా వచ్చిందా ఆ ఎర్రర్ కూడా ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. ఆ ఎర్రర్ కూడా ఇక్కడ సెర్చ్ చేసి మీరు కంటెంట్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకేనా, మీరు కంటెంట్ అనేది తెచ్చుకోవచ్చు. ఇలా పోస్ట్ అనేది ఇప్పుడు చాట్ జీపీటీలో సారీ మీకు క్యాన్వాలో ఒక ఇమేజ్ అనేది ఎలా జనరేట్ చేయాలనో చెప్పాను కదా. క్యాన్వాలో ఒక ఇమేజ్ అనేది ఎలా జనరేట్ చేయాలో చెప్పాను. ఆ ఇమేజ్ తీసుకొని వచ్చి మనం ఈ రెడిట్ అనే అకౌంట్లో పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్లా చాలా మందికి ఇది అనేది రీచ్ అవుతుంది, చాలా మందికి రీచ్ అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద సోషల్ మీడియా, ఇది కూడా వన్ ఆఫ్ ది సోషల్ మీడియా. నెక్స్ట్ ఏంటి, ట్విట్టర్. ఓకే, ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం. అంటే ప్రతి అకౌంట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేయవచ్చు కదా, సేమ్ అలాగే క్రియేట్ చేస్తాం. సైన్ అప్ అని చేసి క్రియేట్ అకౌంట్ అని చెప్పి మనము ఆ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఒకవేళ మన మెయిల్ ఐడి ఉంటే మన మెయిల్ ఐడి ద్వారా మనం ఏం చేస్తామంటే అకౌంట్ అనేది యాక్టివేట్ చేసుకుంటాము. అకౌంట్ అనేది యాక్టివేట్ చేసుకుంటాము. యూజర్ నేమ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ ఏదైతే ఉందో ఆ యూజర్ నేమ్ ఇచ్చుకుంటాము, నెక్స్ట్ ఇస్తాము. ఓకేనా, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ క్రియేట్ చేసుకొని తర్వాత మనము ఆ ట్విట్టర్ అకౌంట్లో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇలా ట్విట్టర్ అకౌంట్ అనేది మనం ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసుకొని ఆ ట్విట్టర్ అకౌంట్ను మనం లాగిన్ అవుతాం. మన మెయిల్ ఐడితో మనం లాగిన్ అవుతాం. ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉంటే ఆల్రెడీ దాని మీద చేసిందంటే అది ఓపెన్ కాదు. ఓపెన్ అయ్యేసి ఇట్లా వెరిఫై అని చెప్పి మనం మన మెయిల్ ఐడితో లాగిన్ అవుతాం. లాగిన్ అయినప్పుడు యూజర్ అకౌంట్ అని వస్తుంది. యూజర్ అని వచ్చినప్పుడు మైక్రో కడప అని చెప్పి సెర్చ్ చేస్తాం. ఇది రాలేదు, వేరే నేమ్ ఇస్తాం.
ఇక్కడ యూజర్ నేమ్ అనేది తీసుకోలేదు. మనం మెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఇంతకుముందు మనం ఏదైనా మిస్టేక్ చేసినా కానీ అది రాదు. చూడండి, ట్విట్టర్ అకౌంట్ అనేది ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత హోమ్లో ఏముంటుంది, ఇలా మనం పోస్ట్ ఉంటుంది. మనం కంటెంట్ ఏదైతే ఇస్తామో ఇట్లా చాట్ జీపీటీ నుంచి అయినా మీరు జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఈ కంటెంట్ అనేది ఇక్కడ నుంచి కాపీ చేసుకొని, ఓకేనా, ఇక్కడ నుంచి ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ అనేది మనం కాపీ చేసుకొని, ఓకే, ఆ కంటెంట్ అనేది ఇక్కడ పబ్లిష్ చేసుకొని ఇక్కడ ఇలా పెట్టేసి నెక్స్ట్ ఇమేజ్ అనేది కింద ఉంటుంది. ఈ ఇమేజ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ ఇమేజ్ మనము ఇక్కడ మనం తీసుకుంటాము. ఆ ఇమేజ్ తీసుకొని ఆ ఇమేజ్ అప్లోడ్ చేసుకుంటాము. ఆ ఇమేజ్ తీసుకొని అప్లోడ్ చేసుకొని, ఓకేనా, ఇట్లా ఇమేజ్ అప్లోడ్ చేసుకొని మనం పోస్టింగ్ అనేది చేస్తాం. ఇక్కడే ఏం చేస్తామంటే హ్యాష్ ట్యాగ్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనుకో క్లాసు, డిజిటల్ మార్కెటింగ్, ఓకే, ఇట్లా మనం డిఫరెంట్ హ్యాష్ ట్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్, ఇంకా లైక్ ఎస్ఈఓ, ఓకేనా, ఇక్కడ అన్ని మనకు వస్తాయి. మనం ఏదైనా చేసినా ఇట్లా అన్ని హ్యాష్ ట్యాగ్స్ ద్వారా మనము మన కీవర్డ్స్ ఇక్కడ ఏం చేస్తామంటే సోషల్ మీడియాలో మనకున్న కీవర్డ్స్ ను మనము హ్యాష్ ట్యాగ్స్ రూపంలో ఇస్తాము. సోషల్ మీడియాలో మనకున్న కీవర్డ్స్ ను హ్యాష్ ట్యాగ్స్ రూపంలో ఇస్తాం. ఇలా మనం చేసిన పోస్టులన్నీ మనకు చూపిస్తాయి. ఇప్పుడు ప్రొఫైల్ అని కొడితే మన ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ మనకు చూపిస్తుంది. మనం ఎన్ని పోస్టులు పెట్టినాము, రిప్లైస్ ఏమి ఇచ్చినాము, హైలైట్స్ ఏంటి, ఆర్టికల్స్ ఏమన్నా ఉన్నాయా, మీడియా అంటే మనం ఏమన్నా ఇమేజెస్ చేసినామా, లైక్స్ చేసినామా, ఇట్లా A to Z ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నోటిఫికేషన్స్ ఏదన్నా వస్తే, ఓకేనా, నోటిఫికేషన్స్ ఏదైనా వస్తే ఆ నోటిఫికేషన్స్ అనేది మనము ఇక్కడ చూసుకోవచ్చు. మోర్ అంటే ఇక్కడ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ, క్రియేటివ్ స్పేస్ అంటే మనకంటూ ఒక సపరేట్ గా ఒక స్పేస్ ఒకటి క్రియేట్ చేయడం. యాడ్స్ అంటే ఇది ఏంటంటే పెయిడ్ అకౌంట్, ఓకేనా. యాడ్స్ అంటే ఇప్పుడు గూగుల్ యాడ్స్ లో పెయిడ్ అకౌంట్స్ ఎలా అయితే ఉంటాయో ఈ ట్విట్టర్ లో కూడా మనకు పెయిడ్ అకౌంట్స్ అనేది అలా ఉంటాయి. మెసేజ్ చాట్ అంటే ఏంటంటే ఎవరైతే మనకు చాట్ చేస్తారో, ఎవరైతే మనకు మెసేజ్ చేస్తారో వాళ్ళంటే మనకు ఇక్కడ వస్తాయి, వాళ్ళంటే మనకు ఇక్కడ వస్తాయి. చూడండి, ఓకే, వాళ్ళంటే మనకు ఇక్కడ వస్తాయి డీటెయిల్స్ అన్ని. మనం ఎవరన్నా ఫాలో చేయాలంటే ఆ ఫాలో డీటెయిల్స్ అన్ని మనకు ఇక్కడ వస్తుంది. హూ టు ఫాలో క్రియేట్స్ ఫర్ యూ, వాళ్ళని ఫాలో చేసి మనము వాళ్ళను ఫాలో చేయొచ్చు, ఓకేనా. ఇలా మనము ఒక లైక్ రెడిట్ అకౌంట్ కానీ ఒక ట్విట్టర్ అకౌంట్ కానీ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి, కంటెంట్ అనేది ఎలా జనరేట్ చేయాలి, ఆ కంటెంట్ జనరేట్ చేసిన దాన్ని ఎలా ట్విట్టర్ లెక్ కానీ, రెడిట్ లెక్ కానీ, ఇన్స్టాగ్రామ్ లెక్ కానీ, ఫేస్బుక్ లెక్ కానీ తెచ్చుకుంటాము. ఇలా ఎండ్ టు ఎండ్ ప్రతి ఒక్కటి మనము చేసుకుంటాము. ఇలా ఎండ్ టు ఎండ్ మనము ప్రతి ఒక్కటి చేసుకుంటాము. ఇంకా మీకు జిఎంబి అంటే లోకల్ లిస్టింగ్ ఎలా చేస్తాము, ఓకేనా, లోకల్ లిస్టింగ్ అనేది ఎలా చేస్తాము, పిన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంటుంది, ఈ 2 క్లాసులు చెప్తాను. అక్కడితో ఎస్ఎంఓ అనేది క్లోజ్ చేసుకుందాం. ఈ సోషల్ మీడియా అనేది ఏముండదు మా. ఎస్ఎంఓ అంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. జస్ట్ మనకి ఏదైతే అంటే మనము ఏదైతే సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయో లైక్ ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, లింక్డ్ఇన్ కానీ, యూట్యూబ్ కానీ, ఓకేనా, ఇట్లా సోషల్ మీడియా అకౌంట్స్ ఏదైతే ఉంటాయో, ఓకేనా, ఇలా సోషల్ మీడియా అకౌంట్స్ ఏదైతే ఉంటాయో ఆ అకౌంట్స్ లో మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న మన కంపెనీ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసిన ఈ క్యాన్వా అనేది కూడా నేను ఎందుకు చెప్పానంటే మీకంతటా మీరు జస్ట్ సింపుల్ గా ఒక డిజైన్ ఎలా చేసుకోవాలో చూపించడం వరకే. డిజైన్స్ కూడా మనకు వాళ్ళే ఇస్తారు. మన వర్క్ ఏం లేదు, జస్ట్ అవి పోస్ట్ చేయడమే. డిజిటల్ మార్కెటర్స్ వర్క్ ఏంటంటే జస్ట్ అవి పోస్ట్ చేయడమే. ఎంతవరకు మనకు వీలైతే అంతవరకు జస్ట్ మనం పోస్ట్ చేసి ఆ పోస్ట్ను బట్టి మనము అవి చేస్తాము. ఓకే, ఆ పోస్ట్ అనేది మనం చేసి ఆ పోస్ట్ పబ్లిష్ చేసి మనం ఏం చేస్తాం, డైలీ అది ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేస్తాము. ప్లస్ మనకు ఫాలోవర్స్ను పెంచుకోవడానికి ట్రై చేస్తాము. అండ్ ఆల్సో ఏదైతే మనం పోస్ట్ పెట్టింటామో ఆ పోస్ట్కు రోజు ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఎంతమంది కామెంట్ చేస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు పోస్ట్ కానీ వీడియో కానీ, ఒకవేళ వీడియో పెడితే ఎంతమంది చూసినారు, ఎన్ని మినిట్స్ చూసినారు, ఏ ఏరియా నుంచి వచ్చినారు, ఫాలోవర్స్ ఎంతమంది చూసినారు, నాట్ ఫాలోవర్స్ ఎంతమంది చూసినారు, ఓకేనా, డిఫరెంట్ థింగ్స్ మనము ఏదైతే ఉంటుందో
అవన్నీ మనము ఎండ్ టు ఎండ్ చూస్తాము. ఓకేనా? మా ఎవరో మౌస్ క్రషర్ మూవ్ చేస్తున్నారు, ఎవరు మా? ఓకే, ఎంతమంది చేస్తున్నారు? ఇవన్నీ మనము చూసుకొని పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసి మన వెబ్సైట్ టాప్లోకి రావడానికి చూస్తాం. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కడప అని చెప్పి సెర్చ్ చేసినాం. ఇలా సెర్చ్ చేసినప్పుడు మనకి ఏమైందంటే, చూడండి, డిజిటల్ మార్కెటింగ్ సెర్చ్ చేసినప్పుడు ఇట్లా వచ్చింది, క్రేజీ కోడర్స్ అని, మైక్రోటెక్ అని, ఇట్లా ఇట్లా ఇలా వచ్చేదాన్నే మనం ఏమంటాం అంటే సోషల్ మీడియా అంటాం. సోషల్ మీడియాలో మనకు ఇలా వస్తుంది. ఎస్సీఓలు అంటే మనకి ఇలా వస్తుంది. ఎస్సీఓలు అంటే ఇలా వస్తుంది. అదే పెయిడ్ యాడ్స్ కంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు స్పాన్సర్డ్ రిజల్ట్ అని వచ్చింది కదా, ఇలా స్పాన్సర్డ్ అని చెప్పి వస్తుంది. పెయిడ్ యాడ్స్ అయితే ఓకేనా, డబ్బులు పెట్టి రన్ చేసేటి మనకి ఇలా వస్తుంది. గూగుల్లో, ఫేస్బుక్లో ఇలా ఒక్కొక్క దాంతో ఒక్కొక్క డిఫరెంట్గా మనకు కనిపిస్తాయి. అవి ఏంటి? ఓకేనా? ఈ ఎస్సీఓలో మనం ఏం చేసినాము, ఈ టైటిల్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి, యుఆర్ఎల్ ఏంటి, ఓకేనా, లైక్ రోబోటిక్స్ అంటే ఏంటి, అండ్ ఆల్సో సైట్ మ్యాప్ జనరేషన్ అంటే ఏంటి, మొబైల్ ర్యాంకింగ్ ఏంటంటే, డెస్క్టాప్ ర్యాంకింగ్ అంటే ఏంటి, ఓకేనా, స్పీడ్ ఎలా కంట్రోల్ చేయాలి, సైజ్ ఎలా చూసుకోవాలి, ఎలా కంట్రోల్ చేయాలి, హెవీ అయితే, లో అయితే ఎలా పెంచుకోవాలి, ఓకేనా, అండ్ ఆల్సో లోగో ఏంటి, మన వెబ్సైట్ డొమైన్ ఏంటి, హోస్టింగ్ ఏంటి, సర్వర్ ఏంటి, ఓకే, ఇలాంటివన్నీ మనం ఎండ్ టు ఎండ్ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటూ వచ్చాం. ఓకేనా, ఎండ్ టు ఎండ్ అన్నీ తెలుసుకుంటూ వచ్చాం. ఇక్కడ కూడా మనము ఈ ఎస్ఎంఓలో సోషల్ మీడియా గురించి తెలుసుకున్నాము. ఓకే, ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా? అంటే ఇవన్నీ సింపుల్గానే ఉంటాయి. ఈ సోషల్ మీడియా అనేది ఏంటంటే సింపుల్గా ఉంటుంది. ఈ సోషల్ మీడియాలో మొత్తం ఎండ్ టు ఎండ్ అంటే, ఒక ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, కంటెంట్ అనేది ఎలా జనరేట్ చేయాలి, హ్యాష్ ట్యాగ్స్ అనేవి మన కంటెంట్కి సంబంధించినట్టు ఏమేమి హ్యాష్ ట్యాగ్స్ తెచ్చుకోవచ్చు, ఓకేనా, హ్యాష్ ట్యాగ్స్ అనేవి మన కంటెంట్కి సంబంధించి ఏమేమి తెచ్చుకోవచ్చు, అండ్ ఆల్సో ఓకే, అండ్ ఆల్సో ఆ పోస్ట్ అనేది ఎలా పబ్లిష్ చేయాలి. ఇప్పుడు సేమ్ మీరు వాట్సాప్లో స్టోరీ ఎలా అయితే స్టేటస్ ఎలా పెడతారు, డైలీ ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ పెట్టి కింద రాస్తారు ఏదో ఒకటి కంటెంట్. ఓకే, దేవుని పెడితే లైక్ గాడ్ బ్లెస్, లైక్ హ్యాపీ బర్త్డే, ఇట్లా డిఫరెంట్ పెడతారు. అట్లే ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేస్తాం, హ్యాష్ ట్యాగ్స్ అనేది క్రియేట్ చేస్తాం, చేసి దాన్ని బట్టి మనము మన పోస్ట్ను షేర్ చేసుకుంటాము. ఇలా డిఫరెంట్ పీపుల్స్ షేర్ అయితే మనకి ఏమవుతుందంటే ఎక్కువ ఫాలోవర్స్ అనే వాళ్ళు వస్తారు. ఇప్పుడు చాలా మంది ఫాలోవర్స్ కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకు ఫాలోవర్స్ ఎక్కువ ఫాలోవర్స్ వస్తే మనం ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు ఎక్కువ మంది చూస్తారు. ఇప్పుడు మనమే ఉన్నాము, సెలబ్రిటీస్ ఉంటారు. సెలబ్రిటీస్ లైక్ ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో, ఓకేనా, ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో ఆ సెలబ్రిటీస్ మనం ఏం చేస్తాము, ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో ఆ సెలబ్రిటీస్ను మనము వాళ్ళ అకౌంట్స్ను ఫాలో చేస్తాం. ఎందుకు సెలబ్రిటీ అకౌంట్లను ఫాలో చేస్తాం? వాళ్ళు పలానా టైంలో పలానా చోటుకి వెళ్ళారు, పలానా ఏరియాకి వెళ్ళారు, పలానా లైక్ పలానా ఫారిన్ కంట్రీకి వెళ్ళారు, పలానా టైంలో పలానా హోటల్కి వెళ్ళి పలానా ఫుడ్ తిన్నారు. ఓకే, ఇలాంటివన్నీ అప్డేట్స్ వాళ్ళు దాంతో పెడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ అప్డేట్స్ వాళ్ళు పెడుతూ ఉంటారు. ఈ అప్డేట్స్ అన్ని వాళ్ళు పెట్టినప్పుడు, ఓకేనా, ఈ అప్డేట్స్ అన్ని వాళ్ళు పెట్టినప్పుడు ఏమవుతుంది, అవి మనకు ఫస్ట్ వస్తాయి. ఓకేనా, మనకు ఫస్ట్ వస్తాయి. ఇలా మనకు ఫస్ట్ ఆ అప్డేట్స్ రావడం కోసమేనా మనం ట్రై చేసేది? ఏం చేస్తాం, కొన్ని అప్డేట్స్ అన్ని తెలుసుకుంటాం. తెలుసుకొని మనం ఏం చేస్తాం? మనం ఏం చేయం, జస్ట్ మనం ఏం చేస్తాం, అప్డేట్స్ అనేటి ఏంటి అనేది తెలుసుకుంటాం అంతే. అంతకుమించి మనము ఏమీ చేయలేం. అవునా? అంతకుమించి మనము ఏం చేయలేం. అదే అట్లే మనది కూడా ఏంటంటే, ఒక బిజినెస్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేస్తే బిజినెస్ అకౌంట్ అనేది చాలా మంది ఇప్పుడు మన పర్సనల్ అకౌంట్ని ఎలా ఫాలో అవుతారు, అలాగే మన బిజినెస్ అకౌంట్ను ఫాలో అవుతారు. అలాగే మన బిజినెస్ అకౌంట్ను ఫాలో అయ్యి మనం ఏం పోస్టులు పెడుతున్నాము, మనం అప్డేట్స్ ఏమి ఇస్తున్నాము, ఇలాంటివన్నీ చూస్తారు. ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో బిగ్ బిలియన్ డేస్ వచ్చినప్పుడు మనం ఎలా చూస్తాం, 10,000 రూపీస్ వస్తువు 2,000కి వస్తుందా, లైక్ 1,00,000 రూపీస్ ఉన్న వస్తువు లైక్ 20,000కి ఏమన్నా వచ్చిందా, 30,000కి వచ్చిందా అని ఎలా ఫాలో అయితే మనం రెగ్యులర్ అప్డేట్స్ ఎలా ఫాలో అవుతాము, అలాగా వీటిల్లో కూడా మనకి ఏంటంటే మన కంపెనీ నుంచి ఏమన్నా ఆఫర్లు ఇస్తున్నామా ప్రజలకు, ఓకే, ఏదైనా కోర్సులో 50% ఇస్తున్నామా, మనకి ఏమన్నా అవసరం ఉందా, అలాంటి వాటివన్నీ మనము వాళ్ళ అకౌంట్స్ను ఫాలో చేసి దాన్ని బట్టి మనము పోస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే, ఏదన్నా ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేశారంటే, ఓకేనా, ఏదన్నా ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేశారంటే ఒక హీరో కానీ, ఒక హీరోయిన్ కానీ, ఓకే, ఒక క్రికెట్ అతను కానీ, లేకుంటే ఒక పొలిటీషియన్ కానీ, ఒక బిజినెస్ మ్యాన్ కానీ, ఇట్లా ఎవరో ఒకరు
ఓపెనింగ్ చేసేదానికి రిబ్బన్ కటింగ్ చేసేదానికి వచ్చినప్పుడు మనం అందరం వెళ్తాం. మన ఫ్రెండ్ వెళ్తుంటే ఎవరే పలానా చోటికి పలానా హీరో వచ్చారు, పలానా హీరోయిన్ వచ్చారు అంటే మనం కూడా వెళ్తాం. అంటే ఎక్కడికి వచ్చారు అంటాం, పలానా షాపింగ్ మాల్ ఓపెన్ చేసేదానికి అంటాం. అంటే మీకు షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, మీరు అక్కడికి వెళ్ళేది ఎందుకు అంటే ఇప్పుడు ఆ హీరోయిన్ కోసమో, ఆ హీరో కోసమో, ఆ సెలబ్రిటీ కోసమో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ షాపింగ్ చేసేదానికి కాదు కదా. వాళ్ళందరూ షాపింగ్ చేసేదానికి కాదు. వాళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు? జస్ట్ హీరోయిన్ చూడడానికి. రేపు ఎప్పుడన్నా మీరు ఏదన్నా అంటే ట్రాఫిక్ అనేది గ్యాదర్ అవుతుంది అక్కడ. ట్రాఫిక్ అంటే ఏంటి? జనాభా అనేది గుమిగూడుతుంది. జనాభా అనేది ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు జనాభా ఎక్కువ వస్తే ఏమవుతుంది నెక్స్ట్? ఓకే, జనాభా ఎక్కువ వస్తే నెక్స్ట్ ఏమవుతుంది? ఆ జనాభా అందరికీ తెలుస్తుంది. ఓకే, ఇంతమందికి తెలిసిందా అని చెప్పి మనం అనుకుంటాం. నెక్స్ట్ వాళ్ళకి ఏదైనా కావాలంటే ఒకసారి ఇక్కడ ట్రయల్ చేసి చూద్దాం, ఒకసారి ఇక్కడ తీసుకుందాం, బాగున్నాయో లేదా అని చూస్తారు. నచ్చితే తీసుకుంటారు, లేదంటే లేదు. అంటే వాళ్ళకు ఫస్ట్ అంటే వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏముంటుంది మైండ్లో? మనం పలానా ప్లేస్లో పలానా ప్లేస్కి వెళ్ళాము, పలానా టైంలో పలానా ప్లేస్కి వెళ్ళాము. ఓకే, ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది, ఇక్కడ ఈ బట్టలు తీసుకుంటే బాగుంటుంది, ఇక్కడ ఇది ఏదైనా టీవీ తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటాం. ఓకే, సింపుల్గా చెప్పాలంటే మీ ఇంట్లో బెడ్రూమ్లో కానీ, బాత్రూంలో కానీ, కిచెన్లో కానీ, ఓకే, హాల్లో కానీ, ఓకేనా, టెర్రస్ పైన కానీ మీ ఇంట్లో ఇప్పటికి 100 వస్తువులు ఉంటే అందులో 99.99% వరకు అన్ని మీరు టీవీలో చూసిన యాడ్సే ఉంటాయి, ఆ బ్రాండ్సే ఉంటాయి. అంటే మనం సోషల్ మీడియాలో చూసి ఏదైతే చూస్తామో ఏదైతే చూస్తామో దాన్ని మనము ఏదైతే చూస్తామో దాన్ని మనము ఓకే ఎక్కువగా ఏదైతే చూస్తామో దాన్ని మనము ఎక్కువగా ఏం చేస్తాం? ఎక్కువగా కొంటాము, తీసుకోవడానికి ఆసక్తి చూపుతాము, తీసుకోవడానికి మనము ఆసక్తి చూపుతాం. అందుకే ఈ సోషల్ మీడియా అకౌంట్స్లో ఏంటంటే ఇప్పుడు జనాలు ఎక్కువ మంది ఏంటి, బయట న్యూస్ పేపర్లలో ఇట్లా యాడ్లు ఇచ్చినా ఎక్కువ మంది చూడలేదు. ఇప్పుడు జనాలు ఏంటి, సో ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు ఫేస్బుక్ ఇట్లా ఉన్నాయి, ట్విట్టర్, లింక్డ్ఇన్ అని చెప్పి ఇట్లా ఉన్నాయి. ఇవి అకౌంట్లలో మనం ఏం చేస్తామంటే వెళ్ళి మనకు సంబంధించిన పోస్టింగ్స్ అనేటివి మనకు సంబంధించిన పోస్టింగ్స్ మనం చేసామంటే ఆ పోస్టింగ్స్ని బట్టి డైలీ అప్డేట్స్ ఏమున్నాయి, ఓకే, ఇన్స్టాగ్రామ్ నుంచి ఏమొచ్చినాయి, ఈ ఫేస్బుక్ నుంచి ఏమొచ్చినాయి, ఇట్లా వాళ్ళు అబ్జర్వ్ చేసి ఒకవేళ వాళ్ళకి నచ్చితే అక్కడి నుంచి మనకు సేల్స్ అనేటివి పెరుగుతాయి. అందుకోసం మనము ఈ ప్రొఫైల్స్ అన్ని మెయింటైన్ చేస్తాం. ప్రొఫైల్స్ మెయింటైన్ చేయడమే కాకోకుండా ఓకేనా, ప్రొఫైల్స్ మెయింటైన్ చేయడమే కాకుండా ఆ ప్రొఫైల్స్ను మనము మంచిగా డైలీ అప్డేట్స్ పెట్టుకోవాలి. మంత్లీ ఇన్ని పోస్టులు చేయడం, మంత్లీ ఎవ్రీడే 1 పోస్ట్ చేయడం, లేదంటే 2 డేస్కి ఒక పోస్ట్ చేయడం, 3 డేస్కి ఒక పోస్ట్ చేసి డైలీ మనము ఆ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది పెంచుకుంటాం. అంటే ఆడియన్స్ పెరిగేలాగా, ఫాలోవర్స్ పెరిగేలాగా, ఓకేనా, మన పోస్టులు చూసేలాగా, వాళ్ళకి నచ్చితే కామెంట్ చేసేలాగా, వాళ్ళకి నచ్చితే ఇంకా వచ్చి కొనేలాగా, ఇట్లా మనం పర్సన్స్ను అట్రాక్ట్ చేయాలి. అట్రాక్ట్ చేయాలంటే అది ఏం చేయాలనే మనకు ఒక సోషల్ మీడియా అకౌంట్ ద్వారానే అది మనకు పాసిబుల్ అవుతుంది. ఏం చేయాలనే ఒక సోషల్ మీడియా అకౌంట్ ద్వారానే మనకు అది పాసిబుల్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ సోషల్ మీడియా అకౌంట్ గురించి నీట్గా తెలుసుకునే చాలు. జస్ట్ ఇలా పోస్ట్ క్రియేట్ చేసి మీరు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, లింక్డ్ఇన్లో, క్వారాలో ఇట్లా ఏదైతే సోషల్ మీడియాస్ ఉంటాయో ఆ కంపెనీ రిలేటెడ్ ఏదైతే ఉంటాయో ఆ పోస్టులు అనేవి మీరు జస్ట్ పోస్టింగ్స్ చేసి ఇందులో మీ వర్క్ ఏముంటుందంటే పోస్ట్ వాళ్ళే ఇస్తారు. ఒకసారి మనం క్రియేట్ చేయాలనుకో, మనం క్రియేట్ చేసి ఆ పోస్ట్ అనేది అందులో చేసి ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళకి రిప్లై ఇవ్వడము, ఆన్లైన్లో పెట్టాలి. ఆన్లైన్లో అంటే ఏంటి, ఇప్పుడు మీ కాడ ఇన్స్టాగ్రామ్ ఉంది, అంటే వాట్సాప్ ఉంది, మీ ఫ్రెండ్కు మెసేజ్ పెట్టాలని చూస్తారు, ఆన్లైన్ అని ఉంటే పెడతారు. ఆఫ్లైన్ అంటే లాస్ట్ సీన్ టుడే అట్ 9, టుడే అట్ 10 అట్లా చూపించింది అనుకోండి, లాస్ట్ సీన్ అట్లా చూపించింది అనుకో, మీరు వదిలేస్తారు. అట్లా లాస్ట్ సీన్ చూపించుకోకుండా ఎప్పుడైతే ఆన్లైన్ అని చూపిస్తుందో అప్పుడు మనం మెసేజ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే అలాగే మనం సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని ఆన్ చేసి పెడతాం. ఎవరైనా సరే అంటే యాక్టివ్లో పెడతాం. యాక్టివ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఏదన్నా కావాలనుకుంటే మనకు సంప్రదిస్తారు, మనం వెంటబడితే రిప్లై ఇవ్వచ్చు. ఎస్సీఓలో ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటిలో మన అకౌంట్స్ అనేది క్రియేట్ చేసుకొని డైలీ పోస్టింగ్స్ అండ్ వీడియోస్ షేర్ చేసుకుంటూ మన అకౌంట్ అనేది యాక్టివ్ పెట్టుకొని లైవ్లో పెట్టుకుంటే ఎవరైనా రిప్లై ఇస్తే కామెంట్ చేసుకుంటూ మెసేజ్ చేస్తూ మనం చేస్తాము. ఓకే, ఇలా మనకు డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అప్ టు ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా? నెక్స్ట్ క్లాస్లో జిఎంబిలో ఎలా పోస్ట్ చేయాలి, ఓకేనా, పిన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అనేది చెప్తాను. అది చెప్పేసి సోషల్ మీడియా అనేది కంప్లీట్ చేసుకొని తర్వాత గూగుల్ పెయిడ్ యాడ్స్ అనేది మనం చెప్పుకున్నాం.
టుమారో క్లాస్లో అందరికీ మ్యాక్సిమం రివైజ్ చేస్తాను ఒకసారి. ఒకవేళ రివైజ్ చేసినా కానీ మీకు అర్థం కాలేదు అంటే, రివైజ్ చేసినా కానీ మీకు అర్థం కాలేదు అంటే, ఓకేనా, రివైజ్ చేసినా కానీ మీకు అర్థం కాలేదు అంటే నేను మళ్ళీ ఒకసారి చెప్పిస్తాను. అంటే అర్థం కాలేదు ఎలా అంటే, ఇప్పుడు టాపిక్స్ అన్ని ఒకసారి రివైజ్ చేస్తే కొంతమందికి ఎక్కవు. సో సింపుల్గా మళ్ళీ నేను ఒకసారి చెప్పిస్తాను. ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకు ఒకసారి చెప్పిస్తాను. ఓకే, ఇంతవరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నాకు మీ దగ్గర నుంచి కావాల్సింది ఏంటంటే మీ సపోర్ట్ కావాలి. మీరు టైం టు టైం క్లాస్ జాయిన్ కావాలి. మీకు అర్థం కాకుండా అంటే అడిగి తెలుసుకోండి. సార్ నాకు ఈ టాపిక్ అర్థం కాలేదు సార్, మళ్ళీ చెప్పండి సార్ అని చెప్పండి. ఏం నష్టం రాదు. ఓకేనా, అడిగితే తప్పేముంది? ఏమైనా అందులో నామోసిందా? ఏమైనా సిగ్గుపడడానికి ఉందా? మీకు అర్థం కాలేదో అడిగారు. మీకు అర్థమయ్యే వరకు అడగాల్సిన బాధ్యత మీకుంది. మీకు అర్థమయ్యేలాగా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఓకే, మీకు అర్థమైనంత వరకు నేను ఎన్నిసార్లని చెప్తాను. నా దగ్గర నుంచి మీ దగ్గర నుంచి నాకు కావాల్సిందంటే మీ కోఆపరేషన్ కావాలి. మీరు పర్ఫెక్ట్గా క్లాసులు వింటూ ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇదే క్లాస్ బయట నేర్చుకోవాలంటే మీరు 50,000 నుంచి 75,000 వరకు అమౌంట్ అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ హాస్టల్కి కట్టాలి, ఇట్లా చాలా వాటికి కట్టాలి. సో దయచేసి మీరు మీ బయటికి వెళ్ళి మళ్ళీ ఒక 5 months 6 months వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ బాగా నేర్చుకుంటే, నేను చాలా డీప్గా నేర్పిస్తాను. మీరు బాగా నేర్చుకుంటే జాబ్స్ కూడా మీరు ఏదైనా మీకు ఎలా జాబ్స్కి అప్లై చేసుకోవాలనేది కూడా నేను మీకు చెప్పిస్తాను. ఓకేనా, ఎలా జాబ్స్కి అప్లై చేసుకోవాలనేది కూడా నేను మీకు చెప్పిస్తాను. ఓకేనా, ఎనీ డౌట్స్? టాస్కా? ఏ టాస్క్ గురించి అడుగుతున్నారు మా రజని? అంటే టాస్క్ అంటే మీకు క్యాన్వా ఇచ్చాను, లైక్ ఎస్ఈఓ ఆన్ పేజ్ ఇచ్చాను, కీవర్డ్స్ ఇచ్చాను, ఇట్లా డిఫరెంట్ ఇచ్చాను. ఎవరే కానీ చేయలేదు. చాలా వరకు కొంతమంది చేశారు. చేసిన వాళ్ళ వరకు గుడ్, చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఆల్రెడీ మీరు కొన్ని టాస్కులు చేశారు అనుకుంటా. అంతే, మీరు ఎలా అయితే చేసినారో సేమ్ అలాగే మా. ఇప్పుడు ఈ టాస్క్లు ఎలా చేయాలంటే, మీకు ఎక్కడ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా, దాంతో అది ఓపెన్ చేసి ఒక పోస్ట్ అనేది ఎలా పెట్టాలి, స్టోరీ ఎలా పెట్టాలి, కింద క్యాప్షన్స్ ఎలా పెడతాం, హ్యాష్ ట్యాగ్స్ ఎలా పెడతాం, అది ఒకసారి రివైజ్ చేయండి. అంటే ఒకసారి చూసుకోండి సరిపోతుంది. అది ఒకసారి చూసుకున్నారంటే సరిపోతుంది. ఓకేనా, అందరు ఒకసారి మా అటెండెన్స్ చేసుకోండి మా. మా అటెండెన్స్ చేసుకోండి. అందరూ ఆన్ చేయండి మా. మా అటెండెన్స్ చేసి అందరూ కెమెరా ఎవరు ఆన్ చేస్తాను సార్? ఆన్ చేయని వాళ్ళకు ఆప్షన్ చేసి